శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. నిన్నొక అపూర్వమైన సంఘటన జరిగింది. మన ఛానల్లో ఉన్నటువంటి ఒక తల్లి నా నంబర్ తీసుకుని వాట్సాప్లో సత్సంగం చేస్తుండగా జ్ఞానేశ్వర్ మహారాజ్ గారి ప్రస్తావన వచ్చి ఆయన విరచితం జ్ఞానేశ్వరి భగవద్గీత మీ దగ్గర ఉందా అంటే నేను లేదని చెప్తే తన దగ్గర ఒక 2 కాపీలు ఉన్నాయని ఆమె చెప్పి మీకు నేను ఇప్పుడే పంపిస్తాను అన్నారు. నేను ఇప్పుడు ఆ తల్లి గురించి చెప్పబోవడం లేదు. ఆమె ఊబర్ మోటో ద్వారా ఆ గ్రంథాన్ని ఒక వ్యక్తి ద్వారా పంపించారు. సరే, ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశారు. నేను ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి వెళ్ళాను. గ్రంథాన్ని తీసుకునేటప్పుడు నేనేం చేశానంటే చెప్పులు విడిచిపెట్టి ఆ గ్రంథాన్ని తీసుకుని కళ్ళకు అద్దుకున్నాను. అప్పుడు నా మనసులో ఏముందంటే, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి చర్య ఆ అవతల వ్యక్తికి ఏమన్నా ప్రత్యేకంగా కనబడుతుందేమో అని అనుకుంటున్నా లోపల. ఆ వ్యక్తి అన్నారు విచిత్రంగా, అన్నా నేను కూడా ఇలాగే చేశాను అని అన్నారు. నాకు సంతోషం ఆశ్చర్యం రెండూ వేసి, మరి అంతే కదండి, భగవంతుడు మీలాంటి వాళ్ళ ద్వారానే ఇలాంటి సద్గ్రంథాలు పంపుతారు అన్నా. మళ్ళీ ఆ అవతల వ్యక్తి అన్నారు, అదేంటన్నా అది మన జీవితం కదా అని అన్నారు. నాకు ఏం చెప్పాలో నిజంగా అర్థం కాల. ఇంట్లోకి వచ్చి నా భార్యతో ఆ విషయం పంచుకున్నా. ఇలాంటి సద్గ్రంథాలకి అంతకు మించిన నిర్వచనం ఏముంటుంది? ఇది మన జీవితం కదా. అంటే మన సాధారణంగా మనలో చాలామంది, అందరన్నీ అన్నం, వేషభాషలు బట్టి ఆ వ్యక్తి నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా అనే కోణంలో మనం ఆలోచించాం. అక్కడక్కడ మహాపురుషులు ఉంటారు, అందరి దగ్గర నేర్చుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. నేను ఈ సంఘటన ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనం చెప్పుకోబోయేటువంటి మహాత్ముడు ఈ కోవకు చెందిన వారే. చూడ్డానికి మన గ్రామాల్లో ఒక తాతలాగా, ఒక పెద్ద ఆయనలాగా, ఒక రచ్చబండ దగ్గర ఓ చెట్టు కిందో ఓ నలుగురితో కూర్చుని మాటామంతి చేసుకునేటువంటి ఒక తాతలాగా కనబడతారు. కానీ ఆయన చేసినటువంటి లీలలు, అంటే మనం అనుకునే లీలల కన్నా కూడా ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను నిర్వర్తించి నభూతో నభవిష్యత్ అనిపించుకున్నారు. మరి ఆ మహాత్ముడు ఎవరో తెలుసుకోబోయే ముందు నాది ఒక చిన్న మనవి. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా ధర్మ ప్రచారంలో భాగస్వాములు కండి. ఎందుకంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి పార్ట్ 2 రావాల్సినంత కామెంట్స్ రాక వెళ్ళాల్సినంత దూరం వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి విషయం 10 మందికి చేరాలి, అంతే. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళి సత్సంగం చేసుకుందాం. మనం చెప్పుకోబోయేటటువంటి విషయం నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలం, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుబ్బారెడ్డి, కాశమ్మ అనే పుణ్య దంపతులు. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు. ఈ కూతురు పేరు కూడా కాశమ్మే. ఆ కొడుకు పేరు గురించే మీరు ఆలోచిస్తున్నారు. మనం చెప్పుకోబోయేది ఆ వ్యక్తి గురించే. ఆ పిల్లవాడి పేరు కాశీరెడ్డి. ఆ గ్రామం పేరు బెడుసుపల్లె. ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయిందిగా? అవును, కాశీరెడ్డి నాయన గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం, సత్సంగం చేసుకోబోతున్నాం. ఏమి జీవి చరిత్ర అండి, తెలుసుకుందాం ముందు ముందు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా అద్భుతమైన తెలివితేటలు. అసలు పారాడే రోజుల్లోనే ఒక అద్భుతం జరిగింది. అంటే ఈయన సుమారుగా పుట్టింది 15 జనవరి 1895. ఒకసారి ఏమైందంటే, వీరి తల్లిగారు చంటిబిడ్డగా ఉన్నప్పుడు ఈయన్ని ఎత్తుకొని
వారి పొలంలో పనిచేసే వారికి అన్నం అందించాలని వెళ్తున్నారు పొలానికి. సరే వెళ్ళి ఈ చంటి బిడ్డని అక్కడ పడుకోబెట్టారు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక నాగుపాము వచ్చి నీడ పట్టింది. ఎందుకంటే ఎదురుగా మాయించి ఎండ కాస్తోంది. అప్పటి నుంచే చాలామంది అనుకునేవారు, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, మహాపురుషుడు అవుతాడు అని. ఎందుకంటే మనం ఇలాంటి సంఘటనలు చాలామంది జీవిత చరిత్రలో చూస్తూ ఉంటాం. భగవంతుడు ముందే కొన్ని సంకేతాలు పంపిస్తాడు. దాని తర్వాత దురదృష్టం, ఈ కాశీరెడ్డి ఈయన చిన్నతనంలోనే వారి తండ్రి సుబ్బారెడ్డి గారు కాలం చేశారు. పాపం తల్లి కాశమ్మ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని పుట్టింటికి చేరుకున్నారు. అక్కడ పిల్లల్ని చదివించుకుంటూ కాలం గడుపుతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా కాశీరెడ్డి గారు అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన పిల్లవాడిగా పెరుగుతూ వచ్చారు. పాఠశాలలో కానీ, ఇరుగు పొరుగు వారితో మాట్లాడడంలో కానీ, వారికి అప్పటి నుంచే కూడా ఈ భగవత్ సంబంధమైన కార్యక్రమాల మీద విశేషమైనటువంటి ఆసక్తి ఉండేది. అట్లా కొంతకాలానికి తాతగారు, తల్లి అందరూ కూడా కాలం చేసేశారు. అప్పుడు ఆయనకి కొండా రాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడి, ఇద్దరికీ కూడా ఆధ్యాత్మిక ఆసక్తి కలిగి ఎన్నో విశేషాలు అంటే విషయాలు, వేదాంతం గురించి, ఉపనిషత్తుల గురించి ఎన్నో చర్చలు చేసుకునేవారు. దాని తర్వాత ఒక గ్రామంలో గురవయ్య అనేటువంటి ఒక బ్రహ్మవేత్త ఉండేవారు. అంటే ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికంగా ఇటువంటి గైడెన్స్ అంటాను చూసారా, అంటే ఎలా సాధనలో ముందుకు వెళ్ళాలి, ఆ విధంగా చాలామంది సహాయం చేస్తూ ఉండేవారు గురవయ్య గారు. కాశీరెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు పరీక్షింపబడ్డారు. గురవయ్య గారు వెంటనే కాశీరెడ్డి గారికి ఏమీ కూడా మంత్రోపదేశాలు, దీక్షలు ఇవ్వల. చాలా రోజులు పరీక్షించి ఇప్పుడు పంచాక్షరి, షడక్షరి మంత్రాలను దీక్షగా ఇచ్చి కొన్ని ముద్రలు నేర్పించారు. ఖేచరి, భూచరి, శాంభవి ఇలాంటి, షణ్ముఖి ఇలాంటి ముద్రలన్నీ నేర్పించారు. నేర్పించి ఏమనేవారంటే, కాశీరెడ్డి నువ్వు రోజు కొంత సాధన చేస్తూ ఉండు వీటితో, కానీ నీకు ఏ రోజు ఎటువంటి అనుభవాలు కలుగుతున్నాయో అవన్నీ నాకు చెప్పాలి సుమా అనేవారు. అలా కాశీరెడ్డి గారు చాలా శ్రద్ధగా గురువుగారు చెప్పినటువంటి ఈ ముద్రలు కానీ, మంత్రదీక్ష కానీ శ్రద్ధగా చేస్తూ ఆయనకి కలిగేటటువంటి అనుభవాలన్నీ కూడా గురవయ్య గారితో పంచుకునేవారు. దానిని బట్టి గురవయ్య గారికి అర్థమైపోయింది, ఈ కాశీరెడ్డి మామూలు వ్యక్తి కాదు. ఆ కాశీరెడ్డి గారు చెప్పేశారు గురవయ్య గారు, నువ్వు మహా అవధూతం అవ్వబోతున్నావు అని. తర్వాత ఆయన కాశీరెడ్డి గారు తనకున్న కాస్త పొలాన్ని, స్థలాన్ని వారి అక్కగారు కాశమ్మ గారికి ఇచ్చేసి 1965 ఆ ప్రాంతంలో అహోబిలం ఆ పరిసర ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి గరుడాద్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని తీవ్రమైన తపస్సాధనలో మునిగిపోయారు. గురువుగారు ఇచ్చిన మంత్రదీక్ష, ఆ ముద్రలు, అలా 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 తీవ్రమైన సాధన చేసి 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 ఆయనకి అష్టసిద్ధులు కూడా వశమైపోయాయి. సమాధి స్థితి కూడా ఆయన దొరకబుచ్చుకున్నారు. అలా కొన్నాళ్ళకి ఆ కఠోర దీక్ష తర్వాత భగవత్ సాక్షాత్కారం అయిపోయింది. ఇంకేముంది, పరమార్థం అయిపోయింది కదా, ఇంక శరీరాన్ని త్యజించేద్దాం అనుకున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోతారు కదా, పరమాత్మ సాక్షాత్కారం అయిపోయింది కాబట్టి ఈ తుచ్చమైన శరీరం ఎందుకు అనేటువంటి స్థితిలో ఉంటారు. కానీ భగవంతుని ఆదేశం వేరొక రకంగా ఉంది. నాయనా, ఈ శరీరంతో నువ్వు చేయాల్సిన మహత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. దేవాలయాలు ఎన్నో కూడా జీర్ణావస్థలో ఉన్నాయి. నువ్వు పునరుద్ధరణ చెయ్యాలి, ధార్మిక ప్రచారం చెయ్యాలి, నిత్యాన్నదానాలు చెయ్యాలి అని చెప్పి ఆదేశించిన తర్వాత కాశీరెడ్డి గారు
మరి పాటించక తప్పదు కదా. ఇంకా ఆ కార్యాలకు పూనుకున్నారు. ఉన్న పొలాన్ని, స్థలాన్ని వారి అక్కగారికి ఇచ్చేసిన ఆయన దగ్గర ఈ చిల్లిగవ్వ ఉంటుందని చేస్తారు ఇవన్నీ. మనందరికీ తెలుసు కదా, కాశీరెడ్డి గారు ఇన్ని వందల వేల దేవాలయాల్ని పునరుద్ధరించారు. ఇన్ని లక్షల కోట్ల మందికి ఆకలి తీర్చారు. అటువంటి కాశీరెడ్డి గారు మరి ఆ అద్భుతాలు ఎలా చేశారు? వీటితో పాటు ఆయన కొన్ని మనకు నచ్చే, మనకి ఆసక్తికరంగా అనిపించేటువంటి లీలలు ఎన్నో చేశారు, కోకొల్లలు. వాటిలో మచ్చుకు కొన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. తరువాత కాశీరెడ్డి గారిని కాశీరెడ్డి నాయన, కాశీరెడ్డి తాత అని చెప్పి భక్తులు, శిష్యులు చాలా ప్రేమగా పిలుచుకునేవారు. మనం కూడా ఇక నుంచి నాయన అని, కాశీరెడ్డి నాయన అని చెప్పుకుందాం. నాయన గారు ఒకసారి ఆళ్లగడ్డ నుంచి పెదకందుకూరుకు వెళ్ళారు. అక్కడ చెన్నకేశవాలయంలో రాయల నరసింహాచార్యులు గారని చెప్పి పూజారి ఉండేవారు. ఆయనకి ఒక కొడుకు. ఆ కొడుకు ఒక హత్యలో ప్రాణాన్ని కోల్పోయాడు, హత్యగావించబడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు, ఇంకా సంతానం లేదు, సంతానం కలిగే వయసు కాదు. ఆ పూజారి గారు నాయనగారి కాళ్ళ మీద పడితే ఒక సంవత్సరంలోగా వాళ్ళకి ఒక పండంటి బిడ్డ పుట్టాడు. ఇంకా అప్పట్లో నాయనగారికి రమణారెడ్డి అని చెప్పి ఒక రాజకీయ నాయకులు చాలా ముఖ్యమైన భక్తుడిగా ఉండేవాడు. ఒకసారి రమణారెడ్డి గారు వెళ్తుంటే శత్రువులు ఈయన మీద దాడి చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో నాయన వచ్చి ప్రత్యక్షమై రక్షించారు. ఆ కృతజ్ఞతతో రమణారెడ్డి గారు నాయన గారు ఏ గుళ్ళైతే కట్టాలనుకున్నారో ఆ గుళ్ళన్నిటినీ కట్టించి ఆయన కోసం అని చెప్పి ఒక శిల్పాన్ని తయారు చేయించారు, నాయనగారి శిల్పాన్ని. అది చూపిద్దామని చెప్పి నాయన గారిని ఒకసారి పిలిచారు. నాయన ఆ శిల్పాన్ని శ్రద్ధగా చూస్తూ, ఆ శిల్పం యొక్క మణికట్టు మీద ఒక గాయం ఉంది, అంటే ఒక పెచ్చు ఇంత ఊడిపోయింది. నాయన అన్నారు, ఇదేదో ముందు ముందు నాకు గాయం చేసేలా కనబడుతోందే అని అన్నారు. తర్వాత ఈయన ఒకసారి పోరుమామిళ్ళ అనే పోలీస్ స్టేషన్ మీద నుంచి వెళుతున్నారు అర్ధరాత్రి. నాయన వెళుతూ ఉంటే అది తిరగకూడని సమయం కదా, అర్ధరాత్రి అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ ఆ నాయన్ని బలవంతంగా పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళిపోయాడు. నాయన నిరాకరించారు. ఆ కోపంతో లాఠీ పెట్టి కొట్టడంతో ఎక్కడైతే శిల్పం మీద, ఆ మణికట్టు మీద ఆ పెచ్చు ఊడడం చూశారో అదే స్థలంలో నాయనకి దెబ్బ తగిలింది, కానిస్టేబుల్ కొట్టడంతో. చూడండి నాయనకి ఎంత ముందుగా తెలుసు అది. ఈయన ముఖ్య శిష్యుడు, నాయన గారి ముఖ్య శిష్యుడు వీరారెడ్డి ఒక ఆయన ఉండేవారు. ఎందుకో కానీ నాయన మీద అలిగి ఆయన కాశీకి వెళ్ళిపోయాడు. చాలామంది అన్నారు, నాయన చూడు ఆయన కాశీకి వెళ్ళిపోయాడు వీరారెడ్డి. నాయన అన్నారు, వాడి మొహం వాడెక్కడికి వెళ్తాడు, వాడే వస్తాడు మధ్యలో అన్నారు. ఈ చర్చ జరుగుతోంది ఊళ్ళో. ఆ వీరారెడ్డి రానే వచ్చాడు. అందరూ అన్నారు, నువ్వు కాశీకి పోయావు కదా, ఎందుకు వచ్చావు అన్నారు. నేనెక్కడ పోయాను రా కాశీ, ట్రైన్ ఎక్కాను, ఎక్కడి నుంచి వచ్చారు, నాయన వచ్చారు, నా సామానంతా ఇలా కింద పడేశారు, రెక్కబట్టి ఒక లాగులాగా ట్రైన్ నుంచి దింపేశారని చెప్పారు. వెళ్ళా వీరారెడ్డి నాయనకి క్షమాపణ చెప్పుకున్నారు. మీరు వద్దన్నా కూడా ఇట్లా నేను వెళ్ళాను, మీ మీద అలిగి వెళ్ళాను, క్షమించండి అని. నాయన అన్నారు, నువ్వు కాశీకి పోతే నీకు సమాధి ఎవడరా కట్టేది అన్నారు. అర్థం కాల. 5 రోజుల తర్వాత వీరారెడ్డి గారు కాలం చేశారు. అదే ఆయన కాశీకి వెళ్ళుంటే ఏం జరిగేదో. ఇంకోసారి నాయన గారు ఒక ఆలయం కడదాం అనుకున్నారు. ఆ ఆలయంలోకి గణపతి మూర్తి కావాలి. ఆ మూర్తి చెక్కే శిల్పికి అంతకుముందే సంతానం కోసం అని చెప్పి నాయన గారిని అర్థించాడు. నాయన అన్నారు, నువ్వు ఒక గణపతి విగ్రహం చెక్కి మీ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకో అన్నారు. ఆ శిల్పి అలాగే చేశాడు.
చేసినప్పటి నుంచి వారింట్లో సంతానం తామరతంపరైపోయింది. తట్టుకోలేక ఆ శిల్పి వెళ్ళి, నాయనా ఇంక చాలు, సంతానం ఇంకా ఇంతకు మించి ఉంటే నేను పోషించలేనని చెప్పి కాళ్ళ మీద పడి బ్రతిమాలుకుంటే, నాయన అప్పుడు సరే తీసుకొచ్చి గణపతిని ఆలయంలో పెట్టన్నారు. మొదట ఆయన సంకల్పం అదే కదా! ఎంత చిత్ర విచిత్రంగా ఉంటాయో. ఇంకోసారి ఆయన ఒక ముస్లిం వ్యక్తి ఇంటి మీద నుంచి వెళుతున్నారు నాయన. ఆ వ్యక్తి యొక్క కొడుకు 20 ఏళ్ల వాడు చచ్చిపోయాడు. అమ్మవారు వచ్చి, ఏమైంది ఇంతమంది మూగారు అని చెప్పారు, అడిగారు నాయన. ఇలా అయిందండి, 20 ఏళ్ల పిల్లవాడు చచ్చిపోయాడని. ఇలా చూసి, లేదే, పోలేదే, వేపాకుల పరిచి ఇక్కడ పడుకోబెట్టండి అన్నారు. రాత్రంతా జాగారం చేశారు ఆ శవంతోనే. తెల్లవారుజామున అయ్యేటప్పటికి ఆ శరీరంలో కదలిక వచ్చింది. ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. ఇంకా ఆ కుటుంబం ఎంత ఆనందంతో ఉండి ఉంటుందో నేను మీకు చెప్పక్కర్లా. అసలు ఇలాంటి లీలని చెప్పుకుంటూ పోతే మీరు గంటలు గంటలు, రోజులు రోజులు ఇలా కూర్చుని చూస్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఇలాంటి లీలలు కోకొల్లలు నాయన జీవితంలో. నాకు అసలు నిజంగా అనిపిస్తుంది, ఇవి కాదండి లీలలు. ఆయన కొన్ని వందల వేల నూతన ఆలయాలు నిర్మించడంతో పాటు పాడుబడిన గుళ్లను ఉద్ధరించారు చూశారా? కొన్ని లక్షల కోట్ల మందికి ఆకలి తీర్చారు చూశారా? కొన్ని వందల వేల అన్నసత్రాలు ఏర్పాటు చేశారు చూశారా? అది అసలైన భగవత్ లీల. మనకేంటంటే లాజిక్స్ కంటే మ్యాజిక్స్ ఇష్టం కాబట్టి మనకి, అంటే నాతో సహా అటువంటి లీలలకి మనం ఆకర్షింపబడతాం. కానీ నిజంగా ఇవే చాలా పెద్ద పెద్ద లీలలు, మహత్యాలు. ఒకసారి కాశీరెడ్డి నాయన గారు జ్యోతి నరసింహస్వామి ఆలయం సమీపంలో భూమి లోపల ఒక అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది, వెలికి తీయమని చెప్పారు భక్తులకి. వారు అలాగే వెలికి తీస్తే ఆ తల్లి విగ్రహం దొరికింది. ఆ తల్లితో పాటు గణపతిని కూడా ఒక నూతన ఆలయంలో ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఆ ఆలయ నిర్మాణం 1995 పూర్తయింది. ఆ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఆయన లింగాల కోన నుంచి కొంతమంది భక్తులతో జీపులతో ఆ ఆలయం దగ్గరికి వచ్చారు. ఆ ప్రతిష్టాపన కార్యక్రమం చక్కగా పూర్తయిపోయింది. సుమారు తెల్లవారుజాము 4 గంటలకు అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి కారులో విశ్రాంతి తీసుకున్నారు. ఈ భక్తులంతా తంతంతా చూసుకుని వచ్చేటప్పటికి అసీరెడ్డి నాయన గారు తమ దివ్య దేహాన్ని వదిలేశారు. ఇది జరిగింది కొంతమంది డిసెంబర్ 5, 1995 కొంతమంది డిసెంబర్ 6 అంటారు. ఏదేమైనప్పటికీ ఒకరోజు తేడా, అంతే కదా. అసీరెడ్డి నాయన గారు నిండు నూరేళ్లు జీవించి ఎంతోమందికి సాధనలో మార్గాన్ని చూపించి, ఎంతో సామాజిక సేవ చేసి, ఎన్నో దేవాలయాల్ని ఉద్ధరించి, ఎంతోమంది ఆకలి తీర్చినటువంటి మహానుభావుడు, మహా అవధూత, యోగి ఆ కాశీరెడ్డి నాయన గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. దురదృష్టం, మనం ఈ మధ్య కొన్ని సంఘటనలు విన్నాం. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ ధార్మిక కార్యక్రమాలు ఇదివరకులాగే కొనసాగి అందరూ అక్కడ ఆనందంగా ఉండి ఆ నాయన గారిని కొలుచుకోవాలని కోరుకుంటున్నాను. కాశీరెడ్డి నాయన గారి సమాధి కడప జిల్లాలో జ్యోతిక్షేత్రంలో ఉంది. ఆళ్లగడ్డ నుంచి సుమారుగా ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా దైవశాత్తు అటుగా వెళితే తప్పకుండా వెళ్ళి ఆ దివ్యక్షేత్రాన్ని సందర్శించుకోండి. నాకు తెలిసి దేశంలో కొన్ని వందల ఆశ్రమాలు నాయనగారి పేరు మీద ఉన్నాయి. ఆత్మకూరులో కూడా ఒక అద్భుతమైన ఆశ్రమం ఉందని విన్నాను. అటువంటి నాయనగారి దివ్య చరిత్ర మనం ఇవాళ చెప్పుకొని తరించిపోయాం. ఈ సత్సంగంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాశీరెడ్డి నాయన గారి దివ్యమైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా మీకు ఈ సత్సంగం మనస్ఫూర్తిగా నచ్చితే
లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి 10 మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.